కన్నుల పండగగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం కవాడిగూడలో ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ సంతోషంతో గెంతులు వేస్తూ ఈ హనుమాన్ శోభయాత్రలో అయితే పాల్గొంటూ ఉన్నారు. ఒకసారి మనం అటువైపుగా చూసుకుంటే చిన్నపిల్లలు హనుమాన్ గెటప్లో ఉండి మరి ఒక భక్తిని చాటుకుంటున్నారని చెప్పాలి. అలాగే ఛత్రపతి శివాజీ గెటప్లో కానీ చాలామంది అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా మన జాతీయ జెండాలతో కాషాయ జెండాలతో ఒక గొప్ప దేశభక్తిని అయితే చాటుకుంటున్నారని చెప్పాలి. అదే రీతిగా తెలంగాణ పోలీసులు అయితే భద్రత పైన ఒక డేగా కన్నేసి ఉంచారు. ఎటువంటి అల్లర్లు రాకుండా ఒక చర్యను అయితే వాళ్ళు తీసుకొని చూస్తూనే ఉన్నారు. అదే రీతిగా అయితే మొత్తానికైతే కన్నుల పండుగ సాగుతుంది. అటు సంబంధించి కనుక చూసుకుంటే దాహంతో ఉన్నవారికి కూడా హనుమాన్ భక్తులు కానీ అసోసియేషన్స్ కానీ అన్నదానాలు అయితే చేస్తూనే ఉన్నారు. వారికి వాటర్ ఇస్తూనే ఉన్నారు. నిరంతరం అంటే ఆడ మగ చిన్న పెద్ద ముసలియాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ జయంతి ఉత్సవాల శోభాయాత్రలో నిష్ఠతో పాల్గొంటున్నారు. అసలు ఆ ఉరుకులు ఆ శబ్దాలకు కానీ మనసంతా పులకరించిపోతుంది. ఒకసారి మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క హనుమాన్ స్టాచ్యూని ఒక బాల హనుమాన్ని బాలరాముని సీతగడ్డలో కానీ ఎంతో అద్భుతంగా చిత్రీకరించి వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారో మనం చూస్తూ ఉండొచ్చు. మరి ఈ హిందూ దేశంలో హిందువులకు సీమ కొట్టినా కానీ నేనున్నా అని చెప్పేటువంటి న్యాయవాది ₹1 కూడా ఫీజు తీసుకోకుండా మన హిందూ ధర్మానికి రక్షగా నిలబెట్టినటువంటి వ్యక్తి కాసం శెట్టి కరుణాసాగర్ గారు మన వేదిక మీదకి వచ్చారు. మరి మజిలీస్కి గుండెల్లో నిద్రపోతూ మన హిందూ ధర్మానికి ఏడైనా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మరి దాన్ని అప్పీల్ చేసి మన హిందువులకు నేనున్నానని చెప్పి బలం చేకూర్చున్నటువంటి సాగరన్న గారికి ఈ యొక్క శోభాయాత్ర ద్వారా ఏదైనా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఉత్సవాలు చేసుకుంటే ఉత్సవంలో అసలు విషయాన్ని మర్చిపోద్దని చూపించడం జరుగుతుంది. అందరూ కూడా మరోసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.